మాల్దీకి సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో చెప్పండి అశోక్ గారు. ఇవాళ కొత్తగా చేసిన అలిగేషన్, రాజేష్ అనే లాయర్ నాకు కాల్ చేస్తున్నాడు, ఈ కేసుకు సంబంధించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక ఆరోపణ రాజేష్ అనే వ్యక్తి పేరు బయటికి తీసుకొచ్చింది. ఎవరా రాజేష్? నేను ఒక రాజేష్ అనే లాయర్ అడ్వకేటు, ఆయన మొదటగా లావణ్యతో చాట్ చేసినటువంటి ఒకటి నేను చూపెడతాను, ఎందుకంటే దాంట్లో చాలా కీలకమైనటువంటి మాటలు అతను మాట్లాడు. మొదటగా తనను పరిచయం చేసుకున్నాడు. ఫస్ట్ అయితే ఒకసారి ఈ వాట్సాప్ చాట్ చూద్దాం మనం. ఫస్ట్ తను హాయ్ లావణ్య అని మెసేజ్ పెట్టాడు. తర్వాత తన మండే హాయ్ అండి అనేసి లావణ్య రిప్లై ఇచ్చింది. తర్వాత హాయ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ గివెన్ యువర్ నెంబర్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ మూవీస్ అని తను మెసేజ్ చేశాడు. ఒక ఫ్రెండ్ ఇచ్చాడు నాకు నెంబరు, మీకు మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉందనేసి కూడా తను అడిగాడు. తర్వాత యాక్టింగ్ కానీ అనే పెట్టాడు. తర్వాత మై సెల్ఫ్ కో ప్రొడ్యూసర్ అండ్ సెలబ్రిటీ అడ్వకేట్ అంటూ కూడా తను పరిచయం చేసుకుంటూ తనకు సంబంధించినటువంటి ఒక విజిటింగ్ కార్డ్ని దాంట్లో ఆయన పెట్టడం జరిగింది. డాక్టర్ కరణం రాజేష్ కుమార్ అంటూ కూడా బీటెక్ అండ్ ఎంఎస్సి సంథింగ్ అని ఎల్ఎల్బి అనేది కూడా తను రాశాడు. తర్వాత నెక్స్ట్ దాంట్లో వచ్చే విషయానికి వస్తే మాత్రం తర్వాత హాయ్ మీ నెంబరు వర అమ్మగారు ఇచ్చారు, మీకు మూవీస్ యాక్టింగ్ ఇంట్రెస్టెడ్ ఉందా అనేసి తను అడిగారు. తర్వాత లావణ్య రిప్లై ఇచ్చింది ఓకే అండి అని పెట్టింది. తర్వాత ప్రస్తుతానికి నాకు ఏమీ లేదండి అనేది, అటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదని కూడా చెప్పాడు. తర్వాత ఓకే అని పెట్టిన తర్వాత అతను ఎర్లీ మార్నింగ్ అది మీ ఫొటోస్ నేము వెయిట్ హైటు పంపండి అంటూ కూడా తను మెసేజ్ చేశాడు. అతను అప్రోచ్ అయినటువంటి విధానము, తర్వాత తను చాట్ చేసినటువంటి విధానం చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. తర్వాత అదైన తర్వాత ఆమె నాట్ ఇంట్రెస్టెడ్ అండి అని తర్వాత ఆ అమ్మాయి చెప్పడము, తర్వాత ఓకే ఓకే అనడము, తర్వాత ఐఎమ్ గోయింగ్ త్రూ హార్డ్ టైమ్స్, నేను కొంచెం టఫ్ టైమ్స్కి వెళ్ళిపోతున్నాను అనేసి చెప్పడం, తర్వాత ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడం అనేసి కూడా తను మెసేజ్ పెట్టింది. తర్వాత తను ఇంకో మెసేజ్ చేశాడు, ఏమైంది నేను ఒక పెద్ద అడ్వకేట్ని, ఎనీ ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటూ కూడా తన అడ్వకేట్ చేసినటువంటి అవన్నీ కూడా పోస్ట్ చేయడం. అయితే ఇక్కడ సడన్గా తనే రైటు 12 గంటల ప్రాంతంలో తన నెంబర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని తనకు ఫోన్ చేయడము, ఫోన్ చేసిన తర్వాత నీ కేసు నిలబడదు, నీ కేసు నువ్వు చేస్తున్న ఆరోపణలు బేస్లెస్, అవన్నీ వీడిపోతాయి, ఒకవేళ రాష్ట్రానికి కానీ హైకోర్టుకి కానీ క్వాష్ పిటిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కొట్టేస్తారు, సో నీకు కొన్ని లీగల్గా నేను హెల్ప్ చేస్తాననేసి కూడా తను మాట్లాడదు. అయితే ఆల్రెడీ నాకు లాయర్ ఉన్నారని అనేసి కూడా తను మాట్లాడదు. ఆ కన్వర్సేషన్ దాదాపు 20 నిమిషాల వరకు కూడా జరిగినట్టుగా తెలిసింది. ఈ ప్రాంతంలోనే తను అడ్వకేట్గా కాకుండా నేను కో ప్రొడ్యూసర్ని, నీకు సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ కూడా తను అలా చెప్పినట్టు తను విత్ స్క్రీన్ షాట్స్ కూడా చూపించడం నేపథ్యం. అయితే అది అయిపోయింది కరెక్ట్గా 1:00 1:30కి అనుకుంటా. తనతో ఎవరైతే మాట్లాడతారో ఎవరెవరితో తను ఆల్రెడీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ 2 రోజుల నుంచి కూడా రాజధానికి సంబంధించినటువంటి లాయర్ ఒకరు 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తాను, ఇమ్మీడియట్గా ఈ కేసు నుండి తప్పు అనేసి తను ఒక మెసేజ్ పెట్టడం, ఆ మెసేజ్ ఇట్లు కళ్యాణ్ దిలీప్ శంకర్కి కూడా పెట్టడము, తర్వాత నీ గేమ్ ఓవర్ అంటూ ఒక మెసేజ్ రావడం, నువ్వు ఇన్ని రోజులు ప్లే చేస్తున్న గేమ్ ఓవర్ అంటూ కూడా వాళ్ళు మెసేజ్ పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత దాంతోపాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని థంబ్నెయిల్స్తో కూడా అమ్మాయి మనస్తత్వం చెందినట్టుగా చెప్తుంది. సో ఇవన్నీ తట్టుకోలేక తను ఒక్కసారిగా లోన్లీగా ఫీల్ అయిపోయి తను చనిపోదామనేసి ఆల్రెడీ బెడ్రూమ్లోనే ఫ్యాన్కి ఒక చున్నీ తగిలిపెట్టింది, తర్వాత ఒక స్టూల్ పెట్టుకుంది, ప్రయత్నించింది. అప్పుడు ఒకసారి అందరికీ మెసేజ్ పెడదామనేసి తను మెసేజ్ పెట్టి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. తర్వాత తను ప్లాన్ చేసింది, ఒక చైర్ తీసుకొని ఆ చైర్ ఎక్కడానికి ప్రయత్నించి, అయితే సీలింగ్ ఫ్యాన్ కొంచెం హైట్ అవ్వడం వల్ల అది కొంచెం అవ్వలేదు, కొంచెం చున్నీ కూడా సరిపోలేకపోవడంతో ఆమె ఇక ప్రయత్నించింది. అయితే ఈ రాజేష్ ఏం చేశాడంటే వెంటనే నార్సింగ్ పోలీసులకు ఫోన్ చేశాడు. నార్సింగ్ పోలీసు చేస్తే తను సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది, తను వెళ్ళిపోతుంది, తనకు నేను సజెస్ట్ చేస్తున్నానని చెప్తే వెంటనే ఆల్రెడీ నార్సింగ్ పోలీసులు ఆ అమ్మాయికి ఒక 10 నిమిషాల ముందే తనతో మాట్లాడి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అయితే వెంటనే నార్సింగ్ పోలీసులు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అమ్మాయి చూసిన తర్వాత వెంటనే కాపాడడం, మాట్లాడడం, వెంటనే ఇటు కళ్యాణ్ దిలీప్ సింగరే కూడా వీడియో కాల్ చేయడము, తర్వాత అమ్మాయిని మందలించడము, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత రాజేష్ ఉదయాన్నే మరొక కొత్త ఇది తీసుకొని వచ్చారు. తనకి ప్రొటెక్షన్ కావాలి, తను వేరే బెదిరిస్తున్నారు, తనకి ఇది ఉంది, తనని హోమ్స్ పంపించాలి, తను వేరే లాయర్తో ఇబ్బందులు పడుతుందని కూడా కొత్త